కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయి పల్లవి, శ్రీలీల లాంటి యంగ్ బ్యూటీస్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతుంటే ఇక్కడ ఎంటర్ అవుతున్నారు బీటౌన్ న్యూ గర్ల్స్. ఫస్ట్ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీలు కొందరైతే సినిమా రిజల్ట్ తేడా కొట్టిన ఒక్క సాంగ్తో యూత్ని కట్టపడేసిన భామ మరొకరు. వాళ్ళెవరో చూడాలి అనుకుంటున్నారా? అయితే చూసేయండి. టాలీవుడ్లోకి బాలీవుడ్ కొత్త అందాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే యూఫోరియాతో టీ-టౌన్ ఎంట్రీ తీసుకుంది సారా అర్జున్. చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన ఈ అమ్మాయి ధురంధర్తో పూర్తిగా హీరోయిన్ మెటీరియల్గా మారింది. ఈ సినిమా కన్నా ముందే యుఫోరియాకి కమిట్ అయిన ఈ యంగ్ బ్యూటీ ఇందులో మైనర్ గర్ల్ గా కనిపించింది. గత ఏడాది బాలీవుడ్ తెరంగేట్రం చేసిన స్టార్ కిడ్ రాషా తడాని ఆజాద్తో అడుగుపెట్టి ఆ మూవీ ఫ్లాప్ అయినా ఉయ్యమ్మ అంటూ యూత్ను కట్టుపడేసింది. నెక్స్ట్ సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీలోకి లాంచ్ అవుతోంది భామ. రమేష్ బాబు తనేడు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతోన్న సినిమా శ్రీనివాస మంగాపురంలో మంగగా కనిపించబోతోంది రాషా. ఈ నట వారసుల్ని తెరకు పరిచయం చేయబోతున్నాడు అజయ్ భూపతి. లాపతా లేడీస్ తో పాపులారిటీ తెచ్చుకున్న బాలీవుడ్ న్యూ టాలెంట్ గర్ల్ నితాన్షి గోయల్ టాలీవుడ్ గడ్డపై అడుగు పెట్టబోతోంది. అయితే ఈమె థియేటర్స్ ఆడియన్స్ తో కాకుండా ఓటీటీలో హాయ్ చెప్పబోతోంది. ఆనంద్ దేవరకొండతో తక్షకుడు అనే మూవీలో నటిస్తోంది నితాన్షి. త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ మూవీ. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో టాలీవుడ్ ఆడియన్స్ కి చేరువయ్యేది ఎవరో లెట్స్ సీ. టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరంటే టక్కును గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఆమె ఒక లేడీ లక్. అందుకే ఈ బ్యూటీని రిపీట్ చేస్తున్నారు హీరోలు. విజయ్ దేవరకొండతో పాటు రష్మికను రిపీట్ చేస్తున్న ఆ హీరోలు ఎవరో చూద్దామా? యానిమల్, పుష్ప 2, చావా హ్యాట్రిక్ హిట్తో రష్మిక పేరు బాలీవుడ్ టు మాలీవుడ్ మోత మోగిపోయింది. 500 to 1000 crores హీరోయిన్ అన్న ముద్రపడింది. ఆమె టచ్ చేస్తే సినిమా రికార్డులు మోత మోగాల్సిందే అంటూ మోసేశారు. కానీ ఏ దిష్టి కొట్టిందో కానీ సికిందర్ రూపంలో పెద్ద డిజాస్టర్ వచ్చింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఆనందం ఎంతోసేపు మిగల్లేదు ఈ శ్రీవల్లికి. తర్వాత వచ్చిన కుబేరా, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా సోసోగా ఆడాయి. అయినా సరే ఈ రిజల్ట్ పట్టించుకోకుండా రష్మికను మరోసారి రిపీట్ చేస్తున్నారు హీరోలు. గీతా గోవిందంతో ఆన్ స్క్రీన్ బేస్డ్ కపుల్ గా పేరు పొందారు విజయ్ దేవరకొండ, రష్మిక. ఆ తర్వాత ఈ జోడీ డియర్ కామ్రేడ్ లో మెరిసింది. కానీ బొమ్మ డిజాస్టర్ టాక్ రావడంతో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ లవ్ బర్డ్స్ నెక్స్ట్ రణబాలితో పేరప్ కాబోతున్నారు. పుష్ప సిరీస్ చిత్రాల్లో అల్లు అర్జున్ తో కలిసి 2 times స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీవల్లి పార్ట్ 3లోనూ భాగం కాబోతుంది. కానీ అంతకన్నా ముందే బన్నీ అట్లీ మూవీలో కూడా ఐకాన్ స్టార్ తో కలిసి నటిస్తుందట. ఇందులో నెగటివ్ రోల్లో కనిపించనుందని టాక్. సౌత్ హీరోలే కాదు నార్త్ స్టార్స్ కూడా రష్మికను రిపీట్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ అప్కమింగ్ ఫిలిం కాక్టైల్ 2లో యాక్ట్ చేస్తుంది నేషనల్ క్రష్. ఈ మూవీ రిజల్ట్ తేలకుండానే మరోసారి ఈ జంట కొలాబరేట్ కాబోతుందట. బదాయి హో మైదాన్ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడిగా రొమాంటిక్ కామెడీ ఫిలిం ప్లాన్ చేస్తున్నారని బజ్. ఈ ప్రాజెక్టుకు షాహిద్, రష్మిక ఓకే చెప్పారని తెలుస్తోంది. అలాగే రణబీర్తో యానిమల్ పార్క్ లో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది మేడం.